अशोक लीलैंड BS4 कॉमन रेल का कनेक्टर डाला और मीटरिंग यूनिट का एक कनेक्टर डाला था पंप के पास यूनिट का। बाकी पूरी वायरिंग तो इसमें होगा, नो प्रॉब्लम। ADC अब इसको मैं PR पे रीसेट करूँगा। BS4 EGR में जाऊँगा, EGR में जाऊँगा, BS4 EGR फिर मारूँगा। अन्ना मुंगट बैठे बाबा, इसको ना मुंगट बैठे, बंडी मुंगट बैठे हेडबोल। फिर मैं इसमें से स्किप करूँगा, फिर आऊँगा इसमें, आ गया। अब इसमें फॉल्ट कोड देखो, पूरा फॉल्ट कोड, पूरे फॉल्ट कोड है इसमें। ये मेन है 3111111 का है, PR भी रीसेट करना आप। बाकी पूरा आता जाता सिस्टम वोल्टेज का था। अब अपन इसको पहले इसको क्लियर मार देंगे, फिर किया, फिर गया, फिर ओके करा। 1111111 PR पे రీసెట్ कर रहा हूँ। PR पे రీసెట్ ఎట్లా చేయాలో చూడండి। ఇళ్ళకి వచ్చేసి యాక్చువేటర్స్ వచ్చేసి వచ్చామా, మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళామా, బ్యాక్ ఇది పోయినా, ఓకే చూడండి కరెక్ట్। ఇప్పుడు ఇక్కడ అలా అనేసి ఇక్కడ థర్డ్ వన్లో PR पे రీసెట్ మనకు ఒకటి 40 ఉంది, ఒకటేమో 1000 పెరిగిపోయింది చూడండి, 1019 ఉంది। ఇప్పుడు మనం 40ది 1019 రెండింటిని 0 కొట్టాలి। ఇక్కడ వచ్చేసి అప్ డౌన్, ఓకే 0, ఓకే దీన్ని మనం సెట్ చేసాం। కాసేపు ఆగాలి। ఇలా పడుద్ది, ఓకే అయిపోయింది, బయటికి వచ్చేయాలి। దీన్ని ఇప్పుడు 1000 ఉందిగా, 1000 है, 1000 को अपन फिर के 00 काउंट करना है, इसको 00 बनाना। फिर अप मैं डाउन में करा, फिर लेफ्ट राइट में करा, फिर इसको 0 है, फिर 19 में गया, इसको डाउन करा, 0 हो गया, 0 से फिर आउट बटन होगा, फिर राइट हो गया, फिर 9 को भी 0 कर दिया। మొత్తం సున్నాలు చేసేసాను, టోటల్ 0 ఇప్పుడు మళ్ళీ మనం సెట్టింగ్ చేసేద్దాం। కాసేపు టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి। చూసారుగా సెట్ చేసుకుంది, ఈసీఎంలో ప్రోగ్రామ్ అయిపోయింది। స్కిప్ బయటకు వచ్చేయాలి। ఇప్పుడు 11 మళ్ళీ మనం ఫాల్ట్ కోడ్లోకి వెళ్దాం। ఫాల్ట్ కోడ్లోకి వెళ్ళి మళ్ళీ రీడ్ చేస్తే మనకి ఇది ఇన్యాక్టివ్ అయిపోయింది చూడండి। ఎంతమంది యాక్టివ్లో ఉండేది ఇన్యాక్టివ్ అయిపోయింది, ఓకే। సిస్టమ్ వోల్టేజ్ ఇది కంపల్సరీ వస్తుంది, దీన్ని మనం క్లియర్ చేయాలి। అది క్లియర్ చేసామా, ఇప్పుడు EDC పోద్ది, ఏముండదు, నో ఫాల్ట్ కోడ్। మళ్ళీ సెల్ఫ్ కొట్టుకుందాం అన్నట్టుగా, సెల్ఫ్ కొట్టుకుందాము। మాయా అంటే అన్ని పోయినాయి, నో లైట్స్, ADC లేదు, ఫాల్ట్ కోడ్ లేదు, మళ్ళీ కొట్టా నో ఫాల్ట్ కోడ్। అశోక్ లీలాండ్ BS4 12 మందిర్ బండి, ఇది పని అయిపోయింది।